హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము లాస్ట్ ఇయర్ 2023 తెలంగాణ ఎంసెట్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ చాప్టర్లో నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో మీరు ఎంసెట్ వీడియోస్ కావాలన్నట్లయితే ఎంసెట్ వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో మనకి ఎంసెట్ టీఎస్ ఎంసెట్ బై ఈఏపీ సెట్ అని చెప్పేసి బ్రాకెట్లో చాప్టర్ నేమ్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి, మీకు చాలా ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్స్ దొరుకుతాయి. వాటన్నిటిని వాచ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మన కాన్సెప్ట్ మీకు అర్థమైందని భావిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ టాపిక్ వెళ్ళిపోదాం. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో లాస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకటి బోర్డు మీద ఉంది. లెట్స్ గో ఫర్ దట్. The effective capacitance between the points A and B shown in figure is, options are given: 10 microfarads, 15 microfarads, 20 microfarads and 25 microfarads. So the effective capacitance between points A and B, ఈ డయాగ్రామ్లో A అనే పాయింట్ ఉంది, B అనే పాయింట్ ఉంది. ఈ Aకి Bకి మధ్య 4 కెపాసిటర్స్ ఉన్నాయి. ఆ కెపాసిటర్స్ 4 ఉన్నప్పుడు ఆ 4 కెపాసిటర్స్ యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు నేను కెపాసిటర్ 1 అంటున్నాను, కెపాసిటర్ 1, నెక్స్ట్ వచ్చేది కెపాసిటర్ 2 అంటున్నాను, అండ్ నెక్స్ట్ వన్ కెపాసిటర్ 3 and 4. సో దిస్ ఇస్ C1, C2, C3, C4. వాటి వాల్యూస్ ఇచ్చాడు. C1 వాల్యూ ఎంత? 20 మైక్రోఫారడ్స్. C2 వాల్యూ ఎంత? 20 మైక్రోఫారడ్స్. C3 వాల్యూ ఎంత? 10 మైక్రోఫారడ్స్. అండ్ C4 వాల్యూ ఇస్ 10 మైక్రోఫారడ్స్. సో ఇటువంటి క్వశ్చన్ మనకు వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఉన్నప్పుడు ఆ కెపాసిటర్స్ ఫస్ట్ మన కెపాసిటర్ కాంబినేషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. సో వీటిలో ఏది సిరీస్లో ఉంది, ఏది ప్యారలల్ ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, C1, C2, ఇది ప్లేట్ 1, ఇది ప్లేట్ 2, అండ్ దిస్ ఇస్ 1 and 2. సో ఇవి ఎలా ఉన్నాయి? ఫస్ట్ కెపాసిటర్ యొక్క సెకండ్ ప్లేట్ని దేనికి ఇచ్చాడు? ఎస్. సెకండ్ ప్లేట్ యొక్క సెకండ్ కెపాసిటర్ యొక్క ఫస్ట్ ప్లేట్కి ఇచ్చాడు. సో అంటే C1, C2 ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. అట్లనే ఇక్కడ C3 కూడా ఉన్నాయి. ఇది కెపాసిటర్ యొక్క ఫస్ట్ ప్లేట్, సెకండ్ ప్లేట్, ఇది ఫస్ట్ ప్లేట్, ఇది సెకండ్ ప్లేట్. ఫస్ట్ కెపాసిటర్ యొక్క సెకండ్ ప్లేట్ ఇది ఈ లైన్లో ఫస్ట్ కెపాసిటర్, ఈ కెపాసిటర్ యొక్క సెకండ్ ప్లేట్ని దేనికి ఇచ్చాడు? నెక్స్ట్ దాని యొక్క ఫస్ట్ ప్లేట్కి ఇచ్చాడు. సో కాబట్టి కెపాసిటర్లో ఉన్నటువంటి ప్లేట్స్ యొక్క కనెక్షన్ చూస్తే ఈ C3, C4 అనేవి సపరేట్గా సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి, ఇవి రెండు కూడా సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ఉన్నప్పుడు ఏవైతే C1, C2 సిరీస్లో ఉన్నప్పుడు వాటి యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వస్తుంది, దాన్ని నేను ఇప్పుడు C5 అంటున్నాను. C1, C2 అనేవి సిరీస్లో ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి ఎఫెక్టివ్ రిజల్టెంట్ కెపాసిటెన్స్ C5 అన్నాను. అట్లనే C3 and C4 ఆల్సో ఇన్ సిరీస్, వాటి వల్ల వచ్చేదాన్ని C6 అంటున్నాను. అంటే ఈ రెండింటి వల్ల మనకి ఒక కెపాసిటెన్స్ వస్తుంది, దాన్ని ఏమంటున్నాం? C5 అంటున్నాం. నెక్స్ట్ ఈ రెండు వల్ల ఏమవుతుంది? ఎస్, ఇంకో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ వస్తుంది, దాన్ని C6 అంటున్నాం. ఈ రెండింటిని మనం కంబైన్ చేయడం వల్ల మనకు కెపాసిటెన్స్ వస్తుంది, దాన్ని C5 అన్నాను. అది ఇలా వస్తుంది. ఈ రెండింటిని కంబైన్ చేయడం వచ్చేటువంటి మనకి C6 అంటున్నాను. ఆ రెండు మళ్ళీ మనకి ఏ కాంబినేషన్లో ఉంటాయంటే ప్యారలల్ కాంబినేషన్లో ఉంటాయి. సో వాటి మధ్య మనకి ఎస్ ఈ A and B అనేవి ఉంటాయి. సో A and B అని ఉన్నప్పుడు మళ్ళీ ఈ C5, C6 ఎలా ఉన్నాయి? ఎస్, అవి రెండు ప్యారలల్ ఉన్నాయి. మళ్ళీ ఈ C5, C6 యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది మనకి ఫైనల్ కెపాసిటెన్స్ అవుతుంది A and B మధ్య. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం యొక్క క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. C1, C2 సిరీస్లో ఉన్నాయి, వాటి వల్ల ఒక ఈక్వలెంట్ వస్తుంది, అది C5. C3, C4 అనే సిరీస్లో ఉన్నాయి, వాటి వల్ల వచ్చేది C6. ఈ C5, C6 అనే మళ్ళీ ప్యారల్గా ఉంటాయి. వాటిని మళ్ళీ మనం ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా తీసుకుని అప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ మన ఇక్కడ 4 ఆప్షన్స్లో కరెక్ట్ అవుతుంది. అదే వాల్యూ A and B మధ్య మనకి కెపాసిటెన్స్ అవుతుంది. అది మనం చేయాల్సినటువంటి విషయము. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నాం? C1, C2 అనే సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. మనకి సిరీస్ కాంబినేషన్ ఫార్ములా ఏంటి? 1/C is equals to 1/C1 plus 1/C2 plus and so on. ఓకే,
ఇప్పుడు దీన్ని ఏమన్నానండి 1/C5 అంటున్నాను. 1/C5 ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2. సో మనకి ఈ ఫార్ములా డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, C2 ప్లస్ C1/C1 C2. ఏవైనా రెండు కెపాసిటీస్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, C1 C2/C1 ప్లస్ C2. క్లియర్. సో ఇక్కడ C1 వాల్యూ ఎంత 20, C2 వాల్యూ ఎంత 20 బై C1 ప్లస్ C2. What is 20 plus 20? That is what? Here 400/40. That is equals what? 10. So 10 microfarad. So what is C5 value? ఈ C5 వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 microfarads వచ్చింది. సో ఇది ఫస్ట్ కాంబినేషన్, దేనికి సంబంధించి C1 C2కి సంబంధించినటువంటి కాంబినేషన్. క్లియర్. దాని యొక్క ఎఫెక్ట్ ఎంత వచ్చింది 10 microfarad వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు C3 C4 తీసుకున్నా ఫార్ములా ఏమవుతుంది, మనం దాన్ని ఏమనుకున్నాం C6 అన్నాం. C6 ఈజ్ ఈక్వల్స్ టు C3 ఇంటూ C4/C3 ప్లస్ C5. సేమ్ యాజ్ ఈజ్ మోడల్, C3 ఇంటూ C4/C3 ప్లస్ C5. సో ఇక్కడ C3 వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఎంత ఇచ్చాడు 10 microfarad 10 microfarad. సో 10 ఇంటూ 10/10 ప్లస్ 10, దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 100/20, అండ్ దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ హియర్ 5. సో 5 microfarad 5 microfarad. C6 వాల్యూ ఎంత వచ్చింది 5 microfarad వచ్చింది. C5 వాల్యూ ఎంత వచ్చింది 10 microfarad వచ్చేసింది. వచ్చిన తర్వాత మనము మళ్ళీ వచ్చిన రెండు వాల్యూస్ ఎలా ఉన్నాయో చెప్పుకున్నాం, దే ఆర్ ఇన్ హౌ దే ఆర్ ప్యారలల్. సో కాబట్టి C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు C5 ప్లస్ C6. సో C5 వాల్యూ ఎంత వచ్చింది 10 microfarad వచ్చింది. C6 వాల్యూ ఎంత, సారీ C6 వాల్యూ 5 microfarad, C5 వాల్యూ ఎంత 10. ఓకే 5 microfarad. సో 10 plus 5 15 microfarads. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో B ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సో కావాలంటే వీడియోని పాజ్ చేసి ఆన్సర్స్ రాసుకోండి. ఇంతకుముందు మనం ప్రీవియస్ డిస్కస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ సేమ్ మోడల్ చూడండి. ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ A అండ్ B షోన్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్. సో మనకి సర్క్యూట్ ఇచ్చాడు, ఈ సర్క్యూట్లో ఈ A-Bల మధ్య ఉండే టోటల్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎంత అంటున్నాడు. మనకి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 2C, సెకండ్ ఆప్షన్ C, థర్డ్ ఆప్షన్ C/2, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 5C. సో ఈ నాలుగిట్లో ఒక ఆన్సర్ మనం కరెక్ట్ చూపించాలి. ఈ ఎగ్జామ్లో మనకు 14th May 2023లో ఇచ్చాడు క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎన్ని కెపాసిటీ ఉన్నాయో చూడండి. ఈ మొత్తం దాంట్లో మనకి సింప్లిఫై ఎలా చేసుకోవాలంటే ఎన్ని బాక్సెస్ ఉన్నాయి ఫస్ట్. సో ఇది ఒక బాక్స్, ఇది ఒక బాక్స్, అండ్ ఫైనలీ దిస్ వన్, 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఎలా సింప్లిఫై చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఎన్ని కెపాసిటీ ఇచ్చాడు 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి 5 కెపాసిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని C1 అంటున్నాను, అండ్ దిస్ ఈజ్ C2, అండ్ దిస్ ఈజ్ C3, and this is C4, okay, and this is now C5. all are having equal capacitance, అన్నీ కూడా ఈక్వల్ కెపాసిటెన్స్ ఉన్నాయి. ఓకే, సో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ C1 C2 తీసుకుంటున్నాను, ఇది ఫస్ట్ ప్లేట్, ఇది సెకండ్ ప్లేట్, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేట్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ప్లేట్. సో ఫస్ట్ ప్లేట్ జాయిన్ చేశాడు, ఇక్కడ సెకండ్ ప్లేట్ జాయిన్ చేశాడు, అంటే దాని అర్థం C1 and C2 are in parallel. C1 and C2 in parallel. ఎలా ఉన్నాయి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. అట్లనే ఇక్కడ కూడా చూడండి C3, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఓకే, ఇది ఫస్ట్ వన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ వన్. ఓకే, ఒకవేళ మీది ఫస్ట్ అనుకుంటే ఇది కూడా ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది. ఓకేనా, సో మళ్ళీ ఫస్ట్కి ఫస్ట్ కాంబినేషన్, సెకండ్ కాంబినేషన్, అంటే మళ్ళీ C3 and C4 ఆల్సో ఇన్ ప్యారలల్. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం C1 C2 ప్యారలల్ కాంబినేషన్ తీసుకున్న ఫార్ములా ఏంటి, C ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2. సో ఆ కాంబినేషన్లో వచ్చేటువంటి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ వాల్యూ నేను ఏమంటున్నానంటే C6 అంటున్నాను. ఓకే, ఈ రెండింటిలో వచ్చినటువంటి కాంబినేషన్లో వచ్చే వాల్యూని C7 అంటున్నాను. ఓకే, మళ్ళా ఈ C6 C7 ఎలా ఉంటాయంటే దే మస్ట్ బి ఇన్ సిరీస్.
ఎలా ఉంటాయి, సిరీస్ ఉంటాయి. సో ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తుంది చూడండి, దాన్ని ఎలా సింప్లిఫై చేస్తున్నానంటే ఇప్పుడు C1 C2 ఇవి రెండు C1 C2 ఇలా ఉన్నాయి. హౌ దే ఆర్ ఇన్ ప్యారలల్. నెక్స్ట్ మళ్ళీ ఏమున్నాయి C3 and C4. Again how these two are, again they are in parallel. So this is C1 C2 C3 C4. ఏవైతే మనం ఈ రెండు ప్యారలల్ న్యూమరికల్ ప్యారలల్స్ చూపిస్తున్నాను, ఇవి రెండు ప్యారలల్ అనుకున్నాం, దాన్ని ప్యారలల్ కాంబినేషన్ చూపిస్తున్నా. చూపించిన తర్వాత అండ్ దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ B. వాటి మధ్యలో ఏముంది, ఇంకొకటి ఉంది, ఏంటది, కెపాసిటర్ C5. వాట్ ఈస్ C5. C1 C2 C3 C4 ఇవి రెండు ప్యారలల్ కాంబినేషన్స్, ఇది C5. సో ఈ ప్యారలల్ వచ్చినటువంటి వాల్యూ, ఈ ప్యారలల్ వచ్చిన వాల్యూ మనం ఏమనుకున్నాం, ఇవి రెండు ప్యారలల్ ఉన్నప్పుడు వచ్చిన వాల్యూని మనం ఏమన్నాం C6 అన్నాం. కాబట్టి అది C6గా డ్రా చేసిన. సో ఆల్రెడీ ఈ రెండు కూడా కాంబినేషన్ C7. ఇవి రెండు ఎలా ఉన్నాయి, అగైన్ హౌ దీస్ టూ ఆర్. సో చూద్దాం ఇక్కడ C1 C2 ప్యారలల్ ఉన్నప్పుడు, ఈ రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు ప్యారలల్ కాంబినేషన్లో వచ్చే ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని నేను C6 అన్నాను. C3 C4లో వచ్చేటువంటి దాన్ని C7 అంటున్నాను. సో అవి ఏ కాంబినేషన్లో ఉంటాయంటే దే ఆర్ ఇన్ సిరీస్. సో దిస్ ఈజ్ వాట్ C6 అండ్ దిస్ ఈజ్ వాట్ C7. సో ఇలా వచ్చేసాయి. అవి మళ్ళీ ఏం చేస్తున్నాయి, దీంతో ప్యారలల్గా ఉంటాయి. C6 C7 అనేవి సిరీస్లో ఉన్నాయి. వాటి వల్ల వచ్చే వాల్యూ ఏవైతే ఉంటుందో అది మళ్ళీ ఈ C5తో ప్యారలల్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఈ C6 C7తో వచ్చే వాల్యూ దీనికి ప్యారలల్గా ఉంటుంది. సో దాన్ని మనం ఫైనలైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి జాగ్రత్త చూడండి, ఇది చాలా సింప్లిఫికేషన్ అర్థమైతే ప్రాబ్లం ఈజీగా రెండు ఫార్ములాస్, సిరీస్ కాంబినేషన్ ఒక ఫార్ములా ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్ ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇచ్చిన కెపాసిటర్లలో ఏది ఏ కాంబినేషన్లో ఉందో ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ C1 C2 అనేవి ప్యారలల్గా ఉన్నాయి, ఇది ఇక్కడ రాయేసిన. వీటి వల్ల వచ్చే వాల్యూని ఏమన్నాం C6 అన్నాం. నెక్స్ట్ C3 C4 ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, వాటి మధ్య ఏముంది C5 ఉంది. దీనివల్ల వచ్చే వాల్యూ ఏమన్నాం C6 అన్నాను, అది ఇక్కడ చూపించాను. ఈ రెండు వల్ల వచ్చే వాల్యూ ఏమన్నాం C7 అన్నాం. అంటే ఈ 4 ప్యారలల్ కాంబినేషన్ వచ్చిన రెండు వాల్యూస్ అనేవి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. తర్వాత ఇవి రెండు నెక్స్ట్ దాంట్లో ఎలా ఉన్నాయి, ఎస్ ఇలా దిస్. సో ఇప్పుడు ఈ C6 C7ని మనము సిరీస్ కాంబినేషన్లో తీసుకున్నప్పుడైతే వచ్చే వాల్యూ ఏవైతుందో దట్ ఈస్ C8. సో ఆ C8 అండ్ ఈస్ ది C5 అగైన్ దే ఆర్ ఇన్ ప్యారలల్. సో అప్పుడు ఈ ఏబీల మధ్య వచ్చే వాల్యూ అనేవి ఈ ఫైనల్ C8 C5 యొక్క ప్యారలల్ కాంబినేషన్ యొక్క వాల్యూ. సో ఇది మనకి డయాగ్రామ్ అర్థమైతే ఈ విధంగా మనం ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. ఓకేనా, ఒకసారి చూడండి, అన్నీ మనము అనుకున్నట్టు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, C1 C2 ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. C1 వాల్యూ ఎంత C, C2 వాల్యూ ఎంత C. దీని ఏమనుకున్నాం మనం C6 అన్నాం, ఏమన్నాం C6 వాల్యూ వాట్ ఈస్ C1 ప్లస్ C2. ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా ఈజ్ వాట్ C1 ప్లస్ C2. కాబట్టి C1 వాల్యూ ఎంత C, C2 ఆల్సో C. కాబట్టి C6 వాల్యూ ఈజ్ వాట్ 2C. క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది C6. నెక్స్ట్ మనకి ఏం కావాలా, C7 కావాలా. సో మళ్ళీ C3 C4ని ప్యారలల్ కాంబినేషన్. సో దానికి మనం C7 ఈజ్ ఈక్వల్స్ టు C3 ప్లస్ C4. C3 వాల్యూ ఎంత వచ్చింది, హౌ మచ్ ఇట్ ఈస్ దేర్, ఇక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది, కాబట్టి అగైన్ 2C. సో ఈ C6 C7 ఎలా ఉంటాయి చెప్తున్నాం, దే ఆర్ ఇన్ సిరీస్. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాం చూడండి జాగ్రత్తగా, C6 C7 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. కాబట్టి ఫార్ములా ఏంటి, 1/, ద కాంబినేషన్ మనం ఏమన్నాం, లేదా C6 C7 వచ్చే కాంబినేషన్ ఇప్పుడు ఏమన్నా అంటే 1/C8 అన్నాను. 1/C8 ఈజ్ ఈక్వల్స్ వాట్ 1/C6 ప్లస్ 1/C7. దాన్ని మనం ఏం రాస్తాం, సింపుల్గా C8 ఈజ్ ఈక్వల్స్ టు C6 C7 బై C6 ప్లస్ C7. ఈ ఫార్ములా తీసుకుంటాం.
తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి కొంత స్పేస్ కావాలి, అరేంజ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది చూడండి, C8 వాల్యూ ఈజ్ వాట్, C8 వాల్యూ C8 ఈజ్ ఈక్వల్స్ టు C6 వాల్యూ ఎంత వచ్చింది 2C ఇంటూ C7 వాల్యూ వాట్ ఈస్ ఎస్ 2C by 2C plus 2C. Then C8 is equals what, 2C into 2C by 4C. So CC cancel, 2 1s are 2 2s are, again 2 2 cancel, then C8 is equals what, C8 is equals what, C once again, C6 అంటే 2C, C7 అంటే 2C by 2C plus 2C 4C. So CC cancel, 2 1s are 2 2s, again what it, C8 is C. సో ఇప్పుడు ఫైనల్ ఏమనుకున్నాం, ఈ C8 అనేది ఈ C5తో ప్యారలల్గా ఉంటుంది. సో అది మనకి లాస్ట్ స్టెప్. క్లియర్? మీరు డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలంటే జస్ట్ వీడియో పాజ్ చేసి డ్రా చేసుకోండి, అంతే, సింపుల్. ఏం లేదు, బోర్డు స్పేస్ లేదు కాబట్టి అరేంజ్ చేస్తున్నా. ఈ C6 C7 ఎవరు వచ్చిందనే మనం C8 అండ్ హౌ మచ్ దిస్ ఇస్ C5 అండ్ అగైన్ they are given to some parallel combination, and again what is, this is B and this is the A and B. So final value, final touch istunna manam C8 value enda, C equivalent is equals to C8 value C and C5 value what is C5 value this is manaki C. So kabatti C plus C 2C. సో కాబట్టి A and Bల మధ్య ఉన్నటువంటి ఈక్వల్ కెపాసిటీ ఎంత 2C. క్లియర్? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The electric field and electric potential at a point due to a point charge are 500 Newton coulomb and 30 volts respectively. Then the magnitude of the charge is, options are given, 1.3 into 10 power of minus 9 coulombs, 3 into 10 power of minus 12 coulombs, 2 into 10 power of minus 10 coulombs and 1.6 into 10 power of minus 20 coulombs. ఏమైనా ఇచ్చాడంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చాడు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇచ్చాడు. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ ఛార్జ్ వల్ల ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతంట 500 న్యూటన్ పర్ కూలంబ్ అట. అట్లనే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉందంట 30 volts ఉందంట. అయినా వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్? సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది, ఈ ఛార్జ్ నుంచి కొంత పాయింట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చాడు, పొటెన్షియల్ ఇచ్చాడు. సో మనం ఏం కనుక్కోవాలి, ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ని ఐడెంటిఫై చేయాలి. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇది సాల్వ్ చేయాలంటే మనకు రెండు ఫార్ములాస్ తెలియాలి. ఒకటి రిలేషన్ బిట్వీన్ E and V, రిలేషన్ బిట్వీన్ E and V, that is what, E is equals to V by R or V by D, what is your maybe choice. So this is the first one. And second formula, potential due to a point charge, potential due to a point charge. So potential due to a point charge, V is equals to 1 by 4 pi epsilon naught Q by R. So ఇది విషయం. మనం ఏం కనుక్కోవాలి, క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఈ ఇచ్చాడు, వి ఇచ్చాడు కాబట్టి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్. ఈ వాల్యూ ఎంత అన్నాడు 500 అన్నాడు, ఈ ఈజ్ ఈక్వల్స్ టు 500 అండ్ వి ఈజ్ వాట్ 30 అండ్ దిస్ ఈజ్ వాట్ ఆర్. దాని నుంచి ఏం రాస్తున్నాను, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 30 by 500 రాసిన. సో దిస్ ఇస్ ద మీటర్స్ ఇన్ మీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. V ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon Q by R. V వాల్యూ అంటే ఎంత, పొటెన్షియల్ 30 ఇచ్చాడు అండ్ 1 by 4 pi epsilon వాల్యూ ఎంత 9 into 10 power of 9 into Q by R. వాట్ ఈస్ 30 by 500. సో మనకు కావాల్సింది క్యూ వాల్యూ కావాలి. సో కాబట్టి ఆ క్యూ వాల్యూ ఇక్కడే ఉంచండి, మిగతాన్ని తీసుకురండి. 30 into 30 by 500 and by 9 into 10 power of 9. 9 into 10 power of 9. So then obviously Q is equals to
30 into 30 by 500 into 10 power of 9. Clear? So obviously here, so this is what, and 9 it is there already. So 30 into 0 0 cancel, 0 0 cancel, then what you have, 3 into 3 9, 9 by 9 of 5 of 10 power of 9. So 9 9 cancel, then Q is equals to 1 by 5 into 10 power of minus 9. 1 by 5 means what? So yes, what is 0.2? Q is equals to 0.2 into 10 power of minus 9. Then Q is equals to, దీని రాస్తున్నాను 2 by 10 into 10 power of minus 9 రాస్తున్నాను, and that is equals to 2 into 10 power of minus 9 into 10 power of minus 1. Then Q is equals to 2 into 10 power of minus 10 coulombs. So this is the answer. So మనకి ఇచ్చిన ఆప్షన్స్లో C option is the right one. See the next question. ఇది ఒక డిఫరెంట్ మోడల్, ఇది కూడా మనకి 2023 12th May ఇచ్చిన క్వశ్చన్. If a capacitor of capacitance 100 microfarad is charged at a steady rate of 100 microcoulomb per second, then the time taken to produce a potential difference of 100 volts between the capacitor plates is. Options are given: 50 seconds, 200 seconds, 150 seconds and 100 seconds. ప్రాబ్లం ఏంటంటే ఒక కెపాసిటర్ ఉందంట, ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంతట, సి వాల్యూ ఎంతట, 100 microfarads. ఓకే, సో ఈజ్ చార్జ్డ్ ఎట్ ఏ రేట్ ఆఫ్, ఇది మనం బ్యాటరీకి ఇచ్చినప్పుడు ఎంతట, ఒక సెకండ్కి 100 microcoulombs ఛార్జ్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. Then the time taken to produce a potential difference of 100 volts between the capacitor plates. సో ఈ రేంజ్లో ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ రెండు ప్లేట్స్ మధ్య పొటెన్షియల్ ఎంత క్రియేట్ కావాలట, 100 volts. క్లియర్? ఒక కెపాసిటర్ ఉంది, ఆ కెపాసిటర్ మీద ఒక సెకండ్కి 100 microcoulombs రీచ్ అవుతున్నట్టయితే ఛార్జ్, ఆ రెండు ప్లేట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎంత క్రియేట్ కావాలి, 100 volts క్రియేట్ కావాలట. ఆ 100 volts క్రియేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అది క్వశ్చన్ మనకి. 50 సెకండ్సా, 200 సెకండ్సా, 150 సెకండ్సా అండ్ 100 సెకండ్సా. సో మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు Q బై T అని రాస్తున్నాను. ఈ ప్లేట్స్ మీదకి వచ్చే ఛార్జ్ ఎంత, Q బై T. సో దీని నుంచి Q ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ T అని రాస్తున్నా, Q ఇంటూ T. సో దాని తర్వాత మనకి Q అంటే ఫార్ములా ఏంటి, Q ఈజ్ ఈక్వల్స్ టు CV. Q ఈజ్ ఈక్వల్స్ టు CV, అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్ ప్లేట్స్. అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్ ప్లేట్స్ రెండు సేమ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. రేట్ ఆఫ్ ఛార్జ్ని Q బై T రాస్తున్నా, క్యాపిటల్ Q అనేది ఆ కెపాసిటర్ ప్లేట్స్ మీద చేస్తున్నటువంటి ఛార్జ్ పర్టికులర్ టైంలో, దాని నుంచి Q ఈజ్ ఈక్వల్స్ టు QD అని రాస్తున్నాం అండ్ Q ఈజ్ ఈక్వల్స్ టు CV అని రాస్తున్నా. అప్పుడు ఆ రెండు ఫార్ములాస్ నుంచి రాసుకోవచ్చు, QT ఈజ్ ఈక్వల్స్ టు CV రాస్తున్నా, మనకు కావాల్సింది T ఈజ్ ఈక్వల్స్ టు CV బై Q. క్లియర్? సో ఆబ్వియస్లీ ఇక్కడ C వాల్యూ ఎంత ఇచ్చాడు, హౌ మెనీ 100 microfarads. మైక్రో మీన్స్ 10 power of minus 6 farad ఇంటూ పొటెన్షియల్, ఎంత పొటెన్షియల్ రీచ్ అవ్వాలి, 100 volts బై Q. రేట్ ఆఫ్ ఛార్జ్ ఎంత ఇచ్చాడు, 100 microcoulombs, సేమ్ 100 microcoulombs. సో దీస్ టూ ఆర్ క్యాన్సిల్, దెన్ వాట్ యు గెట్ 100. సో దేర్ఫోర్ ఎంత టైం పడుతుంది, 100 seconds. 100 secondsలో ఈ రెండు ప్లేట్ల మధ్య 100 volts పొటెన్షియల్ రీచ్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో fourth option is the correct one. The electric potential at a place is varying. V is equals to of y square minus 4x volts. Then the electric field at x is equals to 1 meter and y is equals to 1 meter is. So ఇది మనకి 12th May 2023లో ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి 2i plus j voltmeter inverse, minus 2i plus j voltmeter inverse, 2i minus j voltmeter inverse, minus 2i plus 2j voltmeter inverse. సో ఇది మనకి ఏమన్నా అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఒక ప్లేస్ దగ్గర ఎంత ఉందంట, V is equals to 1/2 of y square minus 4x volts and nothing but V is equals to
వై స్క్వేర్ బై 2 మైనస్ 4/2x అంటే v ఈజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ బై 2 మైనస్ 2x. సో ఇది ఒక ప్లేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్, ఒక ఫీల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంది, వై స్క్వేర్ బై 2 మైనస్ 2x ఉంది. సో ఆ ఫీల్డ్లో x ఈక్వల్స్ 1 y ఈజ్ ఈక్వల్స్ 1 మీటర్ అయినప్పుడు మనకి ఎంత పొటెన్షియల్ ఉంటుంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటున్నాడు. సో మనకి ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి సంబంధించినటువంటి చెప్పాను ఇంతకుముందే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ E ఈజ్ ఈక్వల్స్ టు we can write EXI plus EYZ plus EZK. EX, EYZ, EZK. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ తీసుకున్నప్పుడు ఇక్కడ EX అంటే ఏంటంటే మైనస్ డో V బై డో ఎక్స్ అండ్ EY ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో V బై డో వై అండ్ EZ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో V బై డో Z అని రాస్తాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కామన్ తీస్తే డో V బై డో ఎక్స్ ఐ ప్లస్ డో V బై డో Z J ప్లస్ డో V బై డో Z K. సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్. ఓకే, మనకి దీన్ని ఎట్లా రాస్తామంటే E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ గ్రాడ్ V అంటాము, లేదా సింపుల్గా dV బై dr అంటాం. E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dV బై dr. సో డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్య, పొటెన్షియల్ మధ్య రిలేషన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ E ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ వై స్క్వేర్ మైనస్ 4x వచ్చినప్పుడు దీన్ని మనము ఈ ఫార్ములా వేసుకుంటున్నాం. E ఈజ్ ఈక్వల్స్ టు EXI ప్లస్ EYJ. ఎందుకు, ఓన్లీ 2 డైమెన్షన్ ఇచ్చాడు. x వాల్యూ ఎంతంట 1 అంట, y వాల్యూ ఎంతంట 1 అంట. సో అయినప్పుడు ఇక్కడ EX వాల్యూ ఏమవుతుంది చూద్దాం. EX ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ V. V వాల్యూ ఎంత, వై స్క్వేర్ బై 2 మైనస్ 2x. సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ x కాబట్టి మనం y నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి మైనస్ ఆఫ్ d బై dx ఆఫ్ మైనస్ 2x. సో ఏమవుతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్, దెన్ EX ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ d by dx of 2x means what, x. So 2 into dou x by dou x అవుతుంది, that is what 2. సో EX వాల్యూ ఎంత వచ్చేసింది, 2 వచ్చేసింది. క్లియర్. అట్లనే EY వాల్యూ వేస్తున్నా, EY వాల్యూ. ఓకే, సో మనం ఏం అనుకోవాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ x is equals 1 and y is equals 1 మీటర్. ఆల్రెడీ x సంబంధించి చేసేసాం. నెక్స్ట్ ఏం కావాలా, EY వాల్యూ కావాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే E is equals to minus dou by dou V of, again same formula, what it is, y square by 2 minus 2x. సో x అనేది నెగ్లెక్ట్ చేస్తాం ఎందుకు, విత్ రెస్పెక్ట్ ఆఫ్ y కాబట్టి. ఓకే, dou by dou y of. ఓకే, సో దిస్ ఇస్ సారీ dy. సో మళ్ళీ యాజ్ యూజువల్ ఏముంది మన ఫార్ములా ఏంటి, d by dx of x to power of n ఫార్ములా ఏంటి, n into x to power of n minus 1. like that E is equals to minus dou by dou y of y square into 1 by 2. 1 by 2 constant కాబట్టి we can neglect that one. So 1 by 2 into minus of 2 into y to power of 2 minus 1, then minus of 1 by 2 of 2 into y to power of 2 minus 1 is what, y. So here to do cancel, then what you have, minus y. Clear. సో మనకి ఏ వాల్యూ వచ్చింది, EX వాల్యూ ఎంత వచ్చింది, EX వాల్యూ 2 వచ్చేసింది. అండ్ EY వాల్యూ ఈజ్ వాట్, we got minus y. సో EX వాల్యూ EY వాల్యూ వచ్చేసింది కాబట్టి వాటిని మనము ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సింపుల్గా ఏంటి, EX is equals to EA is equals to EXI plus EYJ. సో E is equals to EX వాల్యూ ఎంత వచ్చింది మనకి 2. సో 2i ప్లస్ EY వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ yj. దెన్ ఫర్ E is equals to 2i minus yj. సో ఈక్వేషన్లో మళ్ళీ y వాల్యూ ఎంత ఇచ్చాడు, y is equals to what, 1. సో కాదు సబ్స్టిట్యూట్ చేయండి, E is equals to 2i plus 1 into j. Therefore E is equals to what,
2i minus j వోల్ట్ మీటర్ ఇన్వర్స్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ చూడండి, 2i minus j వోల్ట్ మీటర్ ఫర్ ఇన్వర్స్. సో కాబట్టి సి ఆప్షన్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకి 14 May 2023లో ఇచ్చాడు. ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్. అప్లికేషన్ ఆఫ్ గాస్ లా. If the electric potential at a point on the surface of hollow conducting sphere of radius r is V, then the electric potential at a point which is at a distance r/3 from the center of the sphere is. Options are given: V, V/3, V/9, 3V. So మనకేమన్నా అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ at a point on the surface of the hollow sphere conducting sphere of radius r is V. సో ఒక ఎంటీ హాలో స్పియర్ ఉందంట. ఆ హాలో స్పియర్ యొక్క రేడియస్ ఉందట క్యాపిటల్ ఆర్. ఓకే, సో క్యాపిటల్ ఆర్ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎంత ఉందంట? ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద సర్ఫేస్. ఏదైనా పాయింట్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద పాయింట్ పి. సో నౌ దిస్ ఇస్ ద డిస్టెన్స్ ఆర్. సో అప్పుడు పొటెన్షియల్ ఎంతట? పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్ V is equals to 1/4πε0 Q/R. So in this case what? R is equals to R. So ఏవైతే if we can construct the Gaussian surface, మనం Gaussian surface కన్స్ట్రక్ట్ చేస్తే ఆ Gaussian surface కూడా ఎంత రేడియస్ ఉంటుంది? స్మాల్ r ఉంటుంది. ఎప్పుడు? when the point is on the sphere, hollow sphere. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, దెన్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ r/3 ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్. ఈ డిస్టెన్స్లో 1/3 డిస్టెన్స్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇన్ దిస్ కేస్ వాట్ యూ కెన్ రైట్, పై ఈస్ ఈక్వల్స్ టు Q/ε0, దట్ ఈస్ ద గాస్ లా హియర్. Pi is equals to what, right? E dot ds is equals to, we can write Q/ε0. The charge is distributed over the sphere only. ఛార్జ్ అనేది దాని మీద స్పియర్ మీద డిస్ట్రిబ్యూట్ అయింది, లోపల అయితే నెట్ ఛార్జ్ లేదు. ఎప్పుడైతే నెట్ ఛార్జ్ లేదో E is equals to 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్సైడ్ ది హాలో స్పియర్ ఇస్ 0. కాబట్టి మనకు ఫార్ములా ఉంది ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు -dV/dx. సో ఎప్పుడైతే ఈ వాల్యూ 0 అయిందో దెన్ ఇట్ ఈస్ dV 0. వాట్ ఈస్ dV? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఈస్ 0. ఇట్ మీన్స్ దట్ వాట్? సో మనకి ఎక్కడైతే పొటెన్షియల్ సర్ఫేస్ మీద ఎంత ఉంటుందో హాలో స్పియర్ యొక్క లోపల కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. యాజ్ ఫర్ దిస్ వన్ ∆V ఈస్ ఈక్వల్స్ టు 0. సో కాబట్టి మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. గుర్తుపెట్టుకోండి, హాలో స్పియర్ విషయంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ లోపల 0 ఉంటుంది, పొటెన్షియల్ వాల్యూ ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎంత ఉంటుంది? ఈ హాలో స్పియర్ మీద ఎంత ఉంటుందో లోపల కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఇది కూడా మనకి 14th May 2023లో ఇచ్చాడు. ఇది డిఫరెంట్ కేస్ ఆఫ్ ప్రాబ్లం. ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క సెషన్లో ప్రాబ్లం అనేది ఒక్కొక్క మోడల్ ఇచ్చాడు. కాబట్టి మనం అన్ని మోడల్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. ఒక చాప్టర్ పేరేటప్పుడు ఖచ్చితంగా అన్ని మోడల్స్ని కవర్ చేయడానికి మనం ప్రయత్నించాలి. సరే చూద్దాం. ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే, ద సర్క్యూట్ షోస్ 2 కెపాసిటర్స్ A and B of capacitances C and 2C respectively. When they are fully charged, the cell is removed and the capacitors are connected with their plates of opposite polarities touching each other. Then సో ఇది మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ఏమన్నా అంటే, ద సర్క్యూట్ షోస్ 2 కెపాసిటర్స్, 2 కెపాసిటర్స్ ఉన్నాయట, A and B కెపాసిటర్స్ ఉన్నాయట. వాటి కెపాసిటెన్స్ ఏంటంట, ఒక దానిదేమో C అట, ఇంకో దానిది 2C అట. అయినప్పుడు సో దాన్ని ఈ క్యాపిటల్ ఈ పొటెన్షియల్ ఉన్నటువంటి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చారు, ఫుల్గా ఛార్జ్ చేశారు. ఛార్జ్ చేసిన తర్వాత ద సెల్ ఈస్ రిమూవ్డ్, సెల్ని రిమూవ్ చేశారట. చేసి తర్వాత ఏం చేశారు, కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ దేర్ ప్లేట్స్ ఆఫ్ అపోజిట్ పొలారిటీస్ టచింగ్ ఈచ్ అదర్. వాటి యొక్క ప్లేట్స్ని అపోజిట్ టెర్మినల్స్ని కనెక్ట్ చేశారు. చేసినప్పుడు దెన్ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సిచ్యువేషన్ ఏంటి, 2 కెపాసిటర్స్ ఉన్నాయి, ఇలా సిరీస్లో ఇచ్చారు. దాన్ని అన్నిటిని ఫుల్గా ఛార్జ్ అయ్యేలా చేశారు, బ్యాటరీకి ఇచ్చిన తర్వాత బ్యాటరీ రిమూవ్ చేశారట. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారట,
వాటి యొక్క ఆపోజిట్ టెర్మినల్స్ని మనకి ఆపోజిట్ ఛార్జెస్ని పొలారిటీస్ని కలిపారట. అప్పుడు ఈ మూడిట్లో ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. ఛార్జ్ ఆన్ ఏ ఈజ్ 4CE/Q. ఏ అనే దాని మీద ఛార్జ్ ఎంత ఉందంట 4CE/Q అట, ఆర్ 9. ఇది నెక్స్ట్ ఛార్జ్ ఆన్ బి ఈజ్ 0 అండ్ బి మీద ఛార్జ్ 0 అట. అండ్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దిస్ ప్రాసెస్ 1/3 CE². సో ఎంత ఎనర్జీ లాస్ అవుతుందంట 1/3 CE² ఎనర్జీ లాస్ అవుతుందంట. ఈ 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ 3 స్టేట్మెంట్కి సంబంధించి ఆప్షన్ ఏలో ఏమన్నాడంటే 1 and 2 ఆర్ కరెక్ట్ అన్నాడు. ఒకటోది రెండోది కరెక్ట్ అన్నాడు. ఆప్షన్ బి ఏమో 2 and 3 కరెక్ట్ అన్నాడు. ఆప్షన్ సి ఏమో 1, 2, 3 కరెక్ట్ అన్నాడు. అండ్ డి ఏమో ఆప్షన్ 4 ఏమో ఓన్లీ 3rd ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏమో ఫస్ట్ అండ్ సెకండ్ కరెక్ట్. ఆప్షన్ బి ఏమో 2 and 3 కరెక్ట్. ఆప్షన్ సి ఏమో 1, 2, 3 3 కరెక్ట్ అనట. డి అనేది ఓన్లీ 3 మాత్రమే కరెక్ట్ అట. సో ఇది ఇక మనకి ఏంటంటే ఫార్ములా ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ బిఫోర్ రిమూవింగ్ ద బ్యాటరీ అండ్ ఆఫ్టర్ రిమూవింగ్ ద బ్యాటరీ వీ హ్యావ్ టు చెక్ ఇట్. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ రెండు కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. కాబట్టి 1/C ఈక్వలెంట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ రైట్ 1/C ప్లస్ 1/2C వీ కెన్ రైట్. సో దాని నుంచి మనం ఏం రాయొచ్చు, CQ అంటే ఏం రాసుకోవచ్చు, C ఈక్వలెంట్ ఈస్ ఈక్వల్స్ టు 2C into C by 2C plus C. That is what 2C into C by 3C. CC cancel. That is what 2C by 3. This is what equivalent as equivalent capacitance. Clear? So ayin tarvata now charge on every capacitor. Charge on every capacitor. So what formula? C equivalent is equals to Q by E. Then what is Q is equals to C equivalent into E. సో అప్పుడు ఏమవుతుంది, ఈక్వలెంట్ ఎంత వచ్చింది 2C/3 into E. సో కాబట్టి ఛార్జ్ ఆన్ ఎవ్రీ కెపాసిటీ ఇస్ వాట్ 2C/3 into E. సో కాబట్టి మనకి ఛార్జ్ ఆన్ ఏ అనేది దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎనర్జీ స్టోర్డ్, వాట్ ఇట్ ఈస్, ఎనర్జీ స్టోర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ ఆఫ్ CV². ఇక్కడ హాఫ్ ఇంటూ C మీన్స్ వాట్ C ఈక్వలెంట్, వాట్ ఇట్ ఈస్ 2C/3 into V². హియర్ టు డూ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ 1/3 CV². ఎనర్జీ ఎంత 1/3 CV². ఇది ఎప్పుడు వైల్ ద సెల్ ఈజ్ కంటిన్యూడ్, వైల్ ద సెల్ ఈజ్ కంటిన్యూడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు ఆపోజిట్ పొలారిటీస్ ఇస్తున్నాడు. ఆపోజిట్ పొలారిటీస్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇది ఎప్పుడైతే మనం ఫస్ట్ దాన్ని దేనికి ఇచ్చాము, ఇలా ఇచ్చాము కనెక్షన్. ఓకే, ఇది సెకండ్ది నెగిటివ్ ఇచ్చాం. ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది -Q వస్తుంది, ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది -Q వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది +Q వస్తుంది, అండ్ దిస్ ఇస్ -Q. సో Q1 -Q1 అండ్ దిస్ ఇస్ +Q2 -Q2. క్లియర్, +Q1 -Q1 +Q2 -Q2. సో ఇలా వస్తుంది కాబట్టి వాటిని సెల్ తీసేసిన ఇలా కలుపుతున్నారు. అండ్ దిస్ ఈజ్ ద +Q and this is the -Q and this is what also -Q +Q. Clear? సో ఈ విధంగా ఇస్తే మనకి ఆపోజిట్ పొలారిటీస్ అంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది పొటెన్షియల్ అంటే, పొటెన్షియల్ ఇక్కడ V అంటాం, లేదా వాడు ఇచ్చిన దాని ప్రకారం E అంటున్నాం. E ఈజ్ ఈక్వల్స్ టు Q1 -Q2 by C1 plus C2. ఎందుకు C ఈజ్ ఈక్వల్స్ టు Q/V ఫార్ములా కదా, అప్పుడు V అంటే ఏమవుతుంది Q/C అవుతుంది. సో ఇక్కడ మన Q1 - Q నథింగ్ బట్ వాట్ ఈస్ Q - Q. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను E పొటెన్షియల్ E ఈజ్ ఈక్వల్స్ టు Q - Q/C + 2C. సో అంటే నెట్ ఛార్జ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. నెట్ ఛార్జ్ ఈస్ 0 అవుతుందంటే ఆబ్వియస్లీ పొటెన్షియల్ ఆల్సో 0. క్లియర్, ఎప్పుడైతే పొటెన్షియల్ 0 అవుతుందో ఎనర్జీ స్టోర్డ్ ఏమవుతుంది, దిస్ ఆల్సో 0. ఇక్కడ V అండ్ నథింగ్ బట్ వాట్ ఈస్ V ఈజ్ ఈక్వల్స్ టు E నా, వాట్ ఇచ్చిన సెల్ ఇచ్చిన దాంట్లో ఏమన్నాడు EMF ఏమన్నాడు ఎప్సిలాన్ అన్నాడు, ఈజీ అన్నాడు. కాబట్టి E ఈజ్ ఈక్వల్స్ టు V తీసుకుంటాం మనం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1/3 CE² అవుతుంది, CE².
సో ఎప్పుడైతే బ్యాటరీ కంటిన్యూ అవుతున్నప్పుడు ఏమవుతుంది 1/3 CE² వచ్చింది. మరి బ్యాటరీ రిమూవ్ చేసినప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఎప్పుడైతే ఈ వాల్యూ 0 అయిందో ఎనర్జీ స్టోర్డ్ ఆల్సో 0 కదా. సో అది విషయం. ఎప్పుడైతే ఆపోజిట్ పొలారిటీస్కి ఇస్తామో మనము పొటెన్షియల్ ఈ వాల్యూ రాస్తున్నాను Q - Q/C+2C రాస్తున్నాను. ఇక్కడ నెట్ ఛార్జ్ 0 అవుతుంది కాబట్టి ఈ వాల్యూ 0 అయింది. ఎప్పుడైతే మనకి సెల్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఎంత ఎనర్జీ వచ్చింది 1/3 CE² వచ్చింది. ఇక్కడ ఈ వాల్యూ ఏమైంది 0 అయింది. సో అంటే 1/3 CE² ఉండేది 0 అయింది. అంటే ఏమైంది ఎనర్జీ లాస్ అయింది. ఎంత లాస్ అయింది 1/3 CE² - 0 అంటే మళ్ళీ ఎంత వస్తుంది 1/3 CE² వస్తుంది. సో కాబట్టి మనకి కంపల్సరీగా ఎప్పుడైతే బ్యాటరీ తీసేసినప్పుడు ఆ ప్లేట్స్ మీద ఛార్జ్ కూడా 0 అవుతుంది. సో కాబట్టి మనకి ఛార్జ్ ఆన్ B is 0 రైడ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దిస్ పవర్ ఇస్ ఆల్సో 1/3 CE². సో కాబట్టి మనకి 2 and 3 కరెక్ట్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. డియర్ స్టూడెంట్స్, మీరు మన యాప్ నుంచి లేదా మన ఛానల్ నుంచి ఎక్కువ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎవరైతే ఎంసెట్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పండి. ముందుగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.